Hi students, welcome to my channel. Here is manam trigonometric ratios loni basic concept loni top 20 important models with shortcuts and logics and elimination method lo konni models anedi cheddam 20 models. So repu manam next chapter yokka concept in detail ga nechukundam. Inga alasiga video start chedam. Video start chese mundu mee andaru em cheyalo oka like cheyandi, comment like it. Top 20 important models. If 3 sin theta plus 5 cos theta is equal to 5, then 5 cos theta plus 3 sin theta is equal to how much? సో ఇదైతే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి మనం యాడ్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. సో అలా కాకుండా మనం సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, సో మనకి సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఉంటుంది, అలా కూడా చేయొచ్చు. సో సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలా కాకుండా ఆ షార్ట్ కట్ ఫార్ములా కాకుండా చిన్న లాజిక్, చిన్న టెక్నిక్, చిన్న టిప్ ఏంటంటే చూడండి, టీటా వాల్యూ ఏది వేస్తే మనకు ఆన్సర్ 5 వస్తుంది, అది మన లాజిక్. నేను టీటా వాల్యూ 0 వేస్తాను. సో 3 ఇంటూ సైన్ 0 డిగ్రీస్ ఎంత టీటా అని తీసుకున్నాను, నేను 0 డిగ్రీస్ తీసుకున్నాను. సైన్ 0 0 ప్లస్ 5 ఇంటూ కాస్ 0 1. సో 0 అండ్ ఎనీథింగ్ 0, 5 1 5. సో 0 ప్లస్ 5 అంతా 5. అంటే నేను టీటా వాల్యూ 0 డిగ్రీస్ అనే చిన్న లాజిక్ని యూజ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా నేను టీటా వాల్యూ 0 తీసుకుని నాకు ఆన్సర్ వస్తుంది. కనుక 5 ఇంటూ సైన్ 0 0 ప్లస్ 3 ఇంటూ కాస్ 0 ఎంత 1. సో కనుక 0 5 0, 3 1 3. సో 0 ప్లస్ 3 3. సో కనుక ఆన్సర్ 3. సో ఆప్షన్ 3. సో ఈ విధంగా ఈజీగా ఆ టీటా వాల్యూని మనం ఫైండ్ చేసి ఆ టీటా వాల్యూని కరెక్ట్గా మనం గెస్ చేసినట్లయితే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నా సరే మనకి ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉంటుంది కనుక ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ వస్తుంది కనుక 0 ప్లస్ ఆర్ మైనస్ కనుక మనం ప్లస్ తీసుకొచ్చు కనుక, సో ఇక్కడ ఫార్ములా ప్రకారం అయినా సరే మనం అక్కడ మైనస్ ఉన్నా సరే ప్లస్ 3, ఒక -3 వచ్చినా సరే మనకి +3 తీసుకోవచ్చు. ఆప్షన్స్లో ఇంకెక్కడా లేదు కనుక +3 -3 ఇది అవుతుంది. నెక్స్ట్, if 5 tan theta is equal to 4, then 5 sin theta minus 3 cos theta by sin theta plus 2 cos theta. ఓకే, దీని ఏం చేస్తానంటే లాజిక్, tan theta is equal to 4/5. 5 మల్టిప్లై చేస్తుంది కనుక అటు వస్తే డివైడ్ చేస్తాం. tan theta ఏం రాయొచ్చు మనం, sin theta by cos theta is equal to 4/5. సో sin theta వాల్యూ 4, cos theta వాల్యూ 5 రాసేసుకుంటే అయిపోయింది. అంతేగాని దీనికి ట్రయాంగిల్ రాసుకొని హైపోటెనస్ కట్టిన తర్వాత మళ్ళీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం చాలా టైం వేస్ట్. సో వేసేద్దాం. సో sin theta అంతా 4, cos theta 5 కనుక 5 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 5 బై 4 ప్లస్ 2 ఇంటూ 5. 4 5 20 మైనస్ 3 5 15 బై 4 ప్లస్ 2 5 10. సో 20లో 15 తీస్తే 5, 10 ప్లస్ 4 14. సో 5/14 ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఉంది 5/14? సెకండ్ ఆప్షన్. సో 5/14 అనేది సెకండ్ ఆప్షన్. అంటే ఈజీగా సైన్ ని న్యూమరేటర్, కాస్ ని డినామినేటర్ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీ మాట. ఎందుకంటే డివిజన్ ఉంది కనుక మనం ఏదైతే హైపోటెనస్ ఉంటుందో ఆ హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిందని మళ్ళీ రాయడం ఎందుకు, టైం వేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ మీకు చెప్పాను కదా. సో 1 ఇంటూ 90 రాయొచ్చు, దీన్ని 2 ఇంటూ 90 రాసుకోవచ్చు. ఇక్కడ రాసేద్దాం. దీన్ని 1 ఇంటూ 90 రాద్దాము, దీన్ని 2 ఇంటూ 90 రాద్దాం. ఓకే, 90 అంటే ఏంటి, 1 ఉంది కనుక ఆడ్ నెంబర్ కనుక కాస్కి వస్తుంది, సైన్ వస్తుంది, సైన్ టీటా. ఇది సెకండ్ క్వాడ్రంట్లో కనుక మైనస్ అవుతుంది, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్. సో 2 ఇంటూ 90 కనుక ఇక్కడ కాస్ టీటా వస్తుంది. సో 2 ఇంటూ 90 అంటే 190, 290 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో ఇది కూడా మైనస్ వస్తుంది. సైన్ 90 ప్లస్ టీటా. సో 1 ఉంది కనుక ఇదేమవుతుంది, కాస్ టీటా అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ సైన్ అనేది మనకి పాజిటివ్ కనుక ఇది ప్లస్ కాస్ టీటా. 2 ఇంటూ 90 సైన్ ఉంది కనుక ఇక్కడ సైన్ టీటా వస్తుంది. ఇది మనకి సో 190, 290 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్. మైనస్ సైన్ టీటా ప్లస్ సైన్ టీటా క్యాన్సిల్, ప్లస్ కాస్ టీటా మైనస్ కాస్ టీటా క్యాన్సిల్. అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంది ఆన్సర్ 0 అనేది ఆన్సర్స్. అంటే కరెక్ట్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేస్తే జస్ట్ 10 సెకండ్స్లో ఈ సమ్ అయిపోతుంది. నెక్స్ట్, సైన్ టీటా ప్లస్ కొస్కెన్ టీటా ఈక్వల్ టు 2 అయితే సైన్ పవర్ 6 టీటా ప్లస్ కొస్కెన్ పవర్ 6 టీటా. చాలా మంది ఈ సమ్ను ఏం చేస్తారంటే దీన్ని సైన్ స్క్వేర్ హోల్ క్యూబ్ రాస్తారు, కొస్కెన్ స్క్వేర్ హోల్ క్యూబ్ రాసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అన్ని చేసి నానా హంగామా హైరాణ అయిపోతారు. అవసరం లేదు, చాలా ఈజీ, చిన్న లాజిక్. మనకి sin 0 0, sin 90
1 అంటే టీటా 90 degrees తీసుకుంటే టీటా అనేది 90 degrees తీసుకుంటే సమ్ చాలా ఈజీగా అవుతుంది. సైన్ 90 ఎంత 1, మరి కొస్కె 90 ఎంత 1, 1 + 1 ఎంత 2 అంటే టీటా 90 degrees తీసుకుంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. కనుక సైన్ 90 ఎంత 1/6, కొస్కె 90 ఎంత 1/6, 1 power anything is 1 plus 1 power anything is 1, సో 1 + 1 ఎంత 2 వచ్చింది కదా ఆనందంలో సంతోషంతో వెంటనే సెకండ్ ఆప్షన్ టిక్ చేయకూడదు. సో సెకండ్ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయాలి, సెకండ్ ఆప్షన్లో 2 ఉంటే క్లిక్ చేయాలి. మనకు 2 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది కనుక థర్డ్ ఆప్షన్ పెట్టాలి. అలా చాలామంది చేస్తారు, మిస్టేక్ అవుతుంది. సో మనకి ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ వచ్చుకుంది అయ్యో అని బాధపడతారు. సో అబ్జర్వేషన్ అనేది గ్యారెంటీ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి. క్లీన్ అబ్జర్వేషన్ ఉంటే మనకి రైట్ ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సైన్ టీటా = x² - y² x² + y² అయితే కాస్ టీటా అంటారు. ఈ సమ్ చూడగానే చాలా మంది ఏం చేస్తారంటే వెంటనే డయాగ్రామ్ వేసేస్తారు. ఇలా డయాగ్రామ్ వేసి సో ఇక్కడ టీటా రాసి ఆపోజిట్ సైడ్ x² - y², హైపోటెనస్ x² + y², నెక్స్ట్ ఇది కట్టేస్తారు. అంత అవసరం లేదు, చాలా చిన్న లాజిక్ ఇస్తారు, అంత ఇంకేం లేదు. సైన్ టీటా ఇచ్చాడు, కాస్ టీటా చిన్న లాజిక్. ఏంటి ఆ లాజిక్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైన్ టీటా అంటే. కాస్ టీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే కిందన ఇక్కడ హైపోటెనస్ ఉంటుంది, అక్కడ కూడా హైపోటెనస్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ కిందన x² + y² వస్తుంది కిందన. సో ఆప్షన్లో కిందన x² + y² ఎక్కడ ఉందో చూసుకోండి. సో ఇక్కడ x² - y² ఉంది, ఇక్కడ x² - y² ఉంది, ఇక్కడ కూడా x² - y² ఉంది. కనుక సెకండ్ ఆప్షన్లో ఒకటే ఉంది కనుక అదే రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా రెండు చోట్ల ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ x² + y² ఇచ్చాడు, ఇక్కడ కూడా x² + y² ఇస్తాడు. ఇస్తే ఇది సింగిల్ 2 ఉంది, 2xy ఉంది కనుక సింగిల్ 2 అనేది ఎట్టి బస్సులో రాదు. ఎందుకంటే ఖచ్చితంగా 2x మనకి a² + b² అంటే 2ab ఉండాలి, ఖచ్చితంగా 2ab 2xy అన్నమాట. సో ఇది ఆన్సర్. ఒకవేళ ఇక్కడ ఇస్తే రెండు ఆన్సర్ ఒకటి, ఇక్కడ ప్లస్ ఇస్తే సో రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, అలా ఇవ్వడు. సో ఒకవేళ x² - y² x² + y² ఇస్తే అది సైన్ టీటా, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా లాజికల్గా చేయాలన్నమాట. నెక్స్ట్ 6th one, ఫైండ్ దిస్ వాల్యూ sin² π + sin² 10 + sin² 15 + sin² 90. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీని ముందు sin² 85 ఉంటుంది, దీన్ని sin 90 - 5 రాయచ్చు. sin 90 - θ cos θ cos 5, sin 5 cos 5 అంతా 1 అంటే 5 degrees 85 degrees కలిపితే మనకు ఒక 1 వస్తుంది. నెక్స్ట్ 10 degrees 80 degrees కలిపితే 90 వస్తుంది కనుక ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 15 degrees 75 degrees కలిపితే ఇక్కడ 1 వస్తుంది. అదేవిధంగా 20 degrees 70 degrees కలిపితే ఇక్కడ 1 వస్తుంది. అంటే sin² 20 + sin² 70, sin² 70 నేను రాయొచ్చు, cos² 20 రాయొచ్చు. అంటే sin² + cos² 1 అలాగా. సో ఇంకా 25 + 65 ఇక్కడ 1 వస్తుంది, ప్లస్ 30 + 60 ఇక్కడ 1 వస్తుంది, 35 + 55 ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 40 + 50 ఇక్కడ 1 వస్తుంది. 45 రాలేము, ఒకటి 45 ఉంటుంది కనుక. అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8. సో 8 ఉన్నాయన్నమాట. సో 8 ఉన్నాయి, 8 వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ sin 91, సో అంటే ఇక్కడ ఇవన్నీ 8 వచ్చాయి. sin 90 అంతా 1. నెక్స్ట్ మధ్యలో sin² 45 degrees ఉంటుంది, sin² 45 degrees, sin² 45 degrees అంటే ఎంత 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1/2. సో కనుక 1/2. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 9 1/2 వస్తుంది. సో 9 1/2 అనేది థర్డ్ ఆప్షన్, 9 1/2 అనేది థర్డ్ ఆప్షన్. సో సేమ్ ప్రాబ్లం ఇది 9 1/2 అయితే ఇది 8 1/2 అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ cos 90 మనకి 0, cos 90 0 అంటే ఇక్కడ కూడా 8 వస్తుంది కానీ ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ కూడా cos 45 1/√2 హోల్ స్క్వేర్ 1/2 అంటే ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉండదు. సో 8 + 1/2 8 1/2. సో 8 1/2 ఆన్సర్. సేమ్ మోడల్ అంటే సైన్కి కాస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సైన్ అయితే 9 1/2 వస్తుంది, కాస్ అయితే 8 1/2. ఎందుకు అంటే cos 90 0. సో 0 యాడ్ చేస్తే మళ్ళీ ఆన్సర్ మనకి అదే వస్తుంది కనుక సో దీని ఆన్సర్ ఏంటి 8/2. చేయకుండానే ఈ సమ్ ఇచ్చిన వెంటనే ఈ సమ్ ఇస్తే ఇది 9/2 అయితే ఇది 8/2 వేయాలి, చేయకుండానే చేయాలి. సో ఇది మాట, ఈ విధంగా చిన్న చిన్న లాజిక్స్ మాట. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. √1 - cos a / 1 + cos a. దీన్ని యాక్చువల్గా మనం
మన డిప్లొమా కానీ లేదంటే ఇంటర్లో కానీ లేదంటే 10th లో కానీ ఏం చేస్తాం అంటే రేషనలైజింగ్ చేస్తాం. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కనుక 1 - cos a తీసుకొని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసి a + b హోల్ స్క్వేర్ a స్క్వేర్ - b స్క్వేర్ ఇలా ఫార్ములేసి కొంచెం ప్రాసెస్ చేస్తాం. అంత సింపుల్గా అవసరం లేకుండా నేను సింపుల్గా టెక్నిక్ చెప్తాను చూడండి. సో a = 0 degrees తీసుకోండి. a = ఏం చేయాలి 0 degrees. 0 degrees తీసుకుంటే సో √1 - cos 0 ఎంత 1 by 1 + 0 కాకుండా 90 తీసుకుందాం. సో cos 90 ఎంత 0, cos 90 ఎంత 0 by 1 + cos 90 ఎంత 0. సో √1/1 అంటే ఎంత 1. సో అంటే 1 వస్తుంది. అంటే ఈ ఆప్షన్స్లో ఎక్కడ మనకి 1 వస్తుందో అదే ఆన్సర్. ఈ ఆప్షన్స్లో మనకి ఎక్కడ 1 వస్తుందో అదే ఆన్సర్. సో ఇక్కడ 1 - 1 90 తీసుకున్నాం. cos 90 అంత మనకి 0, cos 90 0 కనుక 1 - 1 అవ్వదు. ఇక్కడ కూడా 1 - 1 అవ్వదు. అయితే ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి తేలాలి. ఇక్కడ cos 90 అంత మనకి 0 కనుక ఇది కూడా అవ్వదు. సో sin 90 ఎంత 1 by 1 + cos 90 ఎంత 0. సో 1/1 అంటే ఎంత 1. సో కనుక ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే జస్ట్ a = 90 degrees తీసుకుంటే నాకు ఇచ్చిన క్వశ్చన్లోని 1 వచ్చింది. ఆప్షన్లో కూడా ఓన్లీ ఫోర్త్ ఆప్షన్లో 1 వచ్చింది. అంటే మనకి ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ log of tan 1 × tan 2 × tan 3 × tan 89. మన అందరికీ తెలుసు tan 1 × tan 89 అని రాయొచ్చు, cot 1 అని రాయొచ్చు. cot 1 ఎందుకంటే దీన్ని tan 90 - 1 రాయొచ్చు. tan 90 - θ cot θ. tan 1 × cot 1 1, tan 2 × cot 2 1, tan 3 × cot 3 1. అలాగా మధ్యలో tan 45 మిగిలిపోద్ది. సో tan 45 అంతా 1. సో 1 × 1 × 1 1. వెంటనే ఆన్సర్ 1 వేసుకోవాలి. 1 వస్తుందంటే 1 × 1 × 1 ఉత్సాహంలో ఆనందంలో 1 × 1 × 1 1 కనుక వెంటనే ఆన్సర్ 1 వేస్తే రాంగ్ ఆన్సర్. ఎందుకు వాడు లాగ్ ఇచ్చాడు అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి log 1 అడిగాడు. log 1 ఎంత log 1 to the any base is 0 కనుక ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. 0 is the right answer. నెక్స్ట్ if sin to the power of 4x by sin square y plus cos to the power of 4x by cos square y is equal to 1, then what is the sin power for y by sin square x plus cos for 4y by cos square x. చూడండి జస్ట్ ఏంటంటే యాంగిల్స్ మార్చాడు అంతే, మిగతాదంతా సేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాంగిల్స్ నేను ఈక్వల్గా తీసుకున్నాను. ఈక్వల్గా తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. జస్ట్ x = y అని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ x ఇక్కడ x, సో ఇక్కడ x ఇక్కడ x, ఇక్కడ y ఇక్కడ y, ఇక్కడ y ఇక్కడ y, అంటే రెండు వాల్యూస్ సేమ్. అంటే దీని ఆన్సర్ 1 కనుక దీని ఆన్సర్ కూడా ఏమవుద్ది 1. లేదు సార్ నేను వేరేలా చేస్తాను సార్, చెయ్యండి పర్లేదు. సో x = 45 degrees తీసుకోండి. సో y = 45 degrees తీసుకోండి. మీకు నచ్చిన యాంగిల్స్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తీసుకుంటే సో sin square whole square, sin 45 ఎంత 1/2, 1/√2, దాని స్క్వేర్ ఎంత 1/2, దాని స్క్వేర్ ఎంత 1/4. సో 1/4/1/2. ఇక్కడ కూడా 1/4/1/2. ఏమి చేయదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా 1/4/1/2 ప్లస్ 1/4/1/2. సో ఇక్కడ మనకి 1 వస్తుంది, ఇక్కడ కూడా మనకి 1 వస్తుంది. సో ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. ఎందుకు సో 2 పైకి వెళ్ళిపోతుంది. సో 2/4 అంటే 1/2, 2/4 అంటే 1/2, 1/2 అంతా 1. ఇక్కడ కూడా మనకి 1 వస్తుంది. కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ sin square x = 1 - sin x, then cos to the power of 4x plus cos square x ఎంత అడుగుతున్నాడు. ఓకే, sin x ఇన్స్టెడ్ తీసుకొద్దాం, sin square ని అట్సే తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి sin x = 1 - sin square x. 1 - sin square x అంటే ఏంటి, sin square plus cos square 1 కదా, sin square x plus cos square x 1 కదా. కనుక మనకి 1 - sin square x అంటే ఏం రాయొచ్చు, cos square x రాయొచ్చు. అంటే sin x = cos square x అని రాయొచ్చు. అంటే cos square x ఎక్కడైతే ఉంటుందో అక్కడ sin x రాయొచ్చు. మరి ఇది cos to the power of 4x అంటే దీన్ని రాయొచ్చు cos square x whole square అని రాయొచ్చు. ప్లస్ cos square x అలాగే ఉంచుదాం, ఏం మార్చదు. cos square x అంటే ఏం రాయొచ్చు, sin x రాయొచ్చు. అంటే sin x whole square అంటే sin square x. సో sin square x plus cos square x ఎంత 1 అంటే ఫస్ట్ ఐడెంటిటీ. సో సెకండ్ ఆప్షన్ 1 వచ్చిందని ఫస్ట్ ఆప్షన్ వేయకూడదు. 1 ఎందులో ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది కనుక సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఎలా చేస్తాం అలాంటి సమ్మె. sin x కావాలి. sin x = ఏమవుద్ది 1 - sin square x. 1 - sin square అంటే ఏంటి, cos square x. అంటే cos square x ఎక్కడ ఉంటుందో అక్కడ sin x వేయాలి.
ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a square plus 2ab plus b square ఆ ఫార్ములా కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మధ్యలో 2 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అక్కడ స్క్వేర్ ఉంది, అంటే ఖచ్చితంగా a plus b హోల్ స్క్వేర్. ఎలా వస్తా మీరు చెప్తున్నారంటే చూడండి, దీన్ని ఏం రాస్తానంటే cos square x హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే cos square x, ఇంకేముంది సో b స్క్వేర్ అంటే cos to the power cos square x హోల్ స్క్వేర్ అంటే ఇది b స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2ab, b అంటే ఏంటి తీసుకున్నాను cos square x హోల్ స్క్వేర్ అంటే దీని అంతానే b తీసుకున్నాను. cos square x హోల్ స్క్వేర్ అంటే 2 2 4, 4 plus 2 6. ఇప్పుడు దీని రాయొచ్చు మనం cos square x హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 2 2 4, 4 2 8. చూసారా, అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే దీని అంతా నేను రాయొచ్చు నేను cos square x ప్లస్ cos to the power of 4x హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం చూడండి. సో cos square x ప్లస్ cos to the power 4x ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది, అంటే దీని వాల్యూ ఎంత 1 అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఎంత 1. సో 1 వచ్చిందని ఫస్ట్ ఆప్షన్ వెంటనే వేయకూడదు, 1 ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్ ఉంది, కనుక ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇచ్చినవే మనకి చిన్న లాజికల్గా ఇస్తాడు, అలాంటి డిఫరెంట్ మోడల్స్ ట్రై చేయాలి, అప్పుడు మనకి ఈజీగా ఈ సెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ cos alpha plus cos beta plus cos gamma is equal to 3 అయితే sin alpha plus sin beta plus sin gamma ఎంత? ఆల్ఫా బీటా గామా మీరు ఏం తీసుకుంటే 3 వస్తుందో చిన్న లాజికల్గా ఆలోచిస్తే sin alpha sin beta sin gamma అవే యాంగిల్స్ తీసుకోవడం చాలా ఈజీ. నేను 0 తీసుకున్నాను, cos 0 ఎంత 1, cos 0 ఎంత 1, cos 0 ఎంత 1, 1 plus 1 plus 1 ఎంత 3, అంటే నేనేం తీసుకున్నాను ఆల్ఫా 0 తీసుకున్నాను, బీటా 0 తీసుకున్నాను, గామా 0 తీసుకున్నాను. మరి ఇక్కడ కూడా అంతే, sin 0 ఎంత 0, sin 0 ఎంత 0, sin 0 ఎంత 0, 0 plus 0 plus 0 ఎంత 0, కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద 0 ఆన్సర్. చాలా ఈజీగా చూసారా, ఆ చిన్న లాజిక్ అంటే ఆ యాంగిల్స్ని చిన్న మనం మార్పులు చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సీకెండ్ డీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే సీకెండ్ డీటా ఎంత అడుగుతుంది మనకి. సీకెండ్ డీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు k అయితే సైన్ డీటా ఒక ఫార్ములా ఉంది, 10th క్లాస్లో చాలాసార్లు చేసాం, k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1. సో అంటే సైన్ డీటా ఫైన్ చేద్దాం. సో అంటే 9 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1. 3 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 మైనస్ 1, 9 ప్లస్ 1 అంటే ఎంత 8 బై 10, 2 4 2 5 అంటే 4 బై 5. సైన్ డీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 5 అని తెలుస్తుంది మనకి. కొసెకండ్ డీటా అంటే ఏంటి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ ఎంత ఉండాలి మనకి 5 ఉండాలి. ఆప్షన్స్లో పైన 5 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. సో 5/3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మనం వేరే చెక్ చేస్తున్నాం, ఎందుకంటే 5/3 ఉంది కనుక ఆప్షన్లో పైన హైపోటెనస్ ఇచ్చారు కనుక మిగతా ఇంకెక్కడా లేదు కనుక అది ఆన్సర్. ఒకవేళ 5 బై ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, సో 5/3 5/4 ఉందనుకోండి, ఓకేనా. సో 5/4 అంటే 5/4 అనేది మనకి కొసెకండ్ డీటా అవుతుంది, ఎందుకంటే సైన్ రెసిప్రోకల్ అంటే 5/4 అనేది అవ్వదు. ఒకవేళ ఇంకో దగ్గర ఉంటే అది అవ్వదు, అంటే 5/3 అనేది రైట్ ఆన్సర్. ఆ విధంగా మనం చిన్న లాజిక్స్తోని మనం ఈజీగా ఆన్సర్స్ని విత్ ఇన్ 1 minute ఈజీగా పెట్టచ్చు అన్నమాట. నెక్స్ట్ 15 బిట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 15 ప్రాబ్లమ్స్ చేద్దాం. tan 855 degrees ఈ 2016 or 17లో ఇచ్చాడు ఈ సెట్లో. సో లెట్ us see దీన్ని ఎలా చేద్దాం. 855 degrees అంటే ఇది 900కి దగ్గరలో ఉంది. సో మనకి 90 మల్టిపుల్స్లో రాయాలని చెప్పాను కదా. సో 900 మల్టిపుల్స్ ఉంది అంటే 900లో 45 తీస్తే వస్తుంది అన్నమాట. కనుక దీన్ని tan of 900 degrees minus 45 అని రాయొచ్చు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే లాజిక్ 1/√2 minus 1/√2 రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మీరు tan వాల్యూస్ చూసుకుంటే tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 0.5. అంటే √3 ఉంది 1/√3 ఉంది కానీ 1/√2 కానీ మైనస్ 1/√2 కానీ రెండు లేవు, అంటే ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందన్నమాట. ఆ చిన్న లాజిక్తో మనం ఇంకొంచెం బాగా ఆలోచిస్తే ఈ రెండిట్లో ఈజీగా పెట్టవచ్చు, ఓకేనా. సో నేనైతే ఇదే పెడతాను, ఎందుకంటే మనకి సో tan 1 అనేది అంత ఈజీగా రాదు, tan -1 అనేది వస్తుంది, ఓకేనా. సో చూద్దాం. tan దీన్ని 10 into 90 రాయొచ్చు. 10 90s 900 minus 45 degrees. సో ఈవెన్ నెంబర్ అయితే ఏంటి tan 45 వస్తుంది, ఓకే. అది ప్లస్సా మైనస్సా చూద్దాం. సో 10 times 1 2 3 4 5 6 7 8 9 10 మైనస్. సో అంటే సెకండ్ క్వార్టర్లో మనకి మైనస్ నుండి బ్యాక్ వెళ్ళాలి. సెకండ్ క్వార్టర్లో tan అనేది నెగిటివ్ అవుతుంది, అంటే
tan 45 1 అంటే -1. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చెప్పాను కదా. సో మ్యాక్స్ అంటే -1 వచ్చే విధంగా ఇస్తాడు ఈ సెట్లో. నెక్స్ట్ tan θ 4/3 అయితే మనకి చిన్న టేబుల్ వేసేసుకుంటే సో ఇది 3 ఇది 4 అయితే ఇది 5 అవుతుంది. 3² + 4² అంటే 9 + 16 అంటే √25. √25 అంటే 5. ఓకే. సో ఇప్పుడు మనం ఇది వాల్యూస్ ఈజీగా వేయచ్చు. 1 - 3/5 / 1 + 3/5 వేసేయండి. సో 5 - 3/5 + 3 √ సో అంటే 2/8 √ 2 1s 2 4s అంటే 1/2 is the answer. Right. సో ఆపోజిట్ సైడ్ 4, adjacent సైడ్ 3 చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా. సో అప్పుడు మనకి ఏంటి 4/5 అవుతుంది. sin θ ఏంటి 4/5 అంటే ఇది 4 ఇది 5 4/5. ఓకే. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా రాంగ్. ఇప్పుడు మనం కరెక్ట్ కదా. సో √5 - 4/5 + 4 5 - 4 అంటే ఎంత 1 5 + 4 అంటే 9 9 అంటే 3 సో 1/3. సో 1/3 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. కొంచెం గాబరా పడకుండా కరెక్ట్గా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ tan² θ + secant θ = 5 అయితే cos θ ఎంత అడుగుతుంది. సో tan² θ అంటే ఏంటి మనం రాయొచ్చు secant² θ - tan² θ = 1 కదా. అప్పుడు tan² = ఏముంది secant² - 1 అవుతుంది. కనుక secant² θ -1 + secant θ = 5. ఈ 5ని కూడా తీసుకొద్దాం. అప్పుడు secant x అనుకుంటే x² + x ఈ 5 ఇటు సైడ్ వస్తే -6 = 0. సో 6 అంటే 2 3s కనుక x² + 3x - 2x - 6 = 0. x కామన్ తీస్తే x + 3 - 2 కామన్ తీస్తే x + 3 = 0. సో x + 3 × x - 2 = 0. సో x = 2 ఒకటి x = -3 ఒకటి. సో ఆప్షన్స్లో ఎక్కడా లేవు. అయితే ఇది x అంటే ఏంటి మనకి secant θ. మనకి కాస్ కావాలంటే వాటి యొక్క రెసిప్రోకల్ అంటే 1/2 ఒకటి -1/3 ఒకటి. సో 1/2 - 1/3 అనేది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ a × secant² θ + b × cos² θ = c అయితే tan² θ ఎంత అడుగుతున్నాడు. సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ఈ సెట్. ఏంటి సార్ అంటే tan² అడిగాడు అంటే మనం sin² కట్టాలి cos² కట్టాలి. sin² ని cos² తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. sin² ముందు కద్దాం. a × sin² θ + దీన్ని 1 - sin² రాయొచ్చు. 1 - sin² అంటే b × 1 - sin² అంటే b × 1 b - b × sin² θ = c. sin² θ కామన్ తీస్తే ఈ b అనేది అటు తీసుకెళ్ళిపోయి sin² కామన్ తీస్తే అప్పుడు మనకి a - b × sin² θ = c - b వస్తుంది. సో c - b అనేది ఆప్షన్లో ఎక్కడ ఉంది. c - b అనేది ఆప్షన్లో. సో c - b రావాలి. c - b అనేది ఇక్కడ లేదు. c - ఉంది. ఇది కూడా c - ఉంది. ఇది b - c ఉంది. సో c - b థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. సో అంటే sin² θ = c - b / a - b వస్తుంది. c - b అనేది ఆప్షన్లో ఇక్కడ ఒకటే ఉంది, ఇంకెక్కడ లేదు కనుక ఇదే మన ఆన్సర్, రైట్ ఆన్సర్. ఒకసారి చేద్దాం అంటే మనం లాజికల్గా చేసాం. ఇప్పుడు దీన్ని 1 - cos² రాద్దాం. 1 - cos² అంటే ఏంటి 1 - అంటే a × 1 a × cos² a cos² θ + b cos² θ = c. ఇప్పుడు ఈ a నడిచి తీసుకెళ్దాం. cos² కామన్ తీస్తే b - a × cos² θ = c - a. సో ఇప్పుడు మనం sin² / cos² రాయొచ్చు కనుక sin² θ ఏంటి c - b / a - b హోల్ డివైడెడ్ బై దీని రాయొచ్చు cos² అంటే c - a / b - a. సో a - b క్యాన్సిల్ అవుతుంది. b - a కనుక మైనస్ కామన్ తీస్తే ఇది a - c అవుతుంది. a - చూసారా. సో అలా చేసినా సరే మనకు ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది ఈజీగా వస్తుంది. అంటే మీరు మొత్తం ప్రాబ్లం చేసిన అదే ఆన్సర్. ఒక ఆన్సర్ చేసి గెస్ చేయాలి ఆన్సర్. ఎస్ ఇదే అవుతుంది ఆన్సర్ అని వెంటనే గెస్ చేసి ఈ ఆన్సర్ పెట్టినట్లయితే మీకు టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ if f of x is equal to cos² x plus secant² x then its value always ఇది 2020లో ఇచ్చాడు. ఓకే, మనం 0 తీసుకుందాం. cos 0 ఎంత 1,
cos square అంటే 1, 1 square అంటే 1. cosecant square secant square అంతా secant 0 అంటే 1. సో 1 + 1 ఎంత 2. అంటే దాని వాల్యూ మినిమం 2 వస్తుంది. కనుక 1 కన్నా తక్కువ ఉండదు, ఎగ్జాక్ట్గా 1 కూడా ఉండదు. 1 కన్నా ఎక్కువ వచ్చింది కనుక ఎగ్జాక్ట్గా 1 ఉండదు. అయితే ఇది కానీ సో 2 అంటే వాడేమన్నాడు <1 అంటే ఇది కూడా రాంగే. 1 కన్నా తక్కువ ఉండదు, 2 కన్నా తక్కువ ఉండదు. సో అంటే ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2 వచ్చింది కదా. ఓకే, ఇంకో వాల్యూ వేద్దాం, 45 వేద్దాం. cos 45 ఎంత 1/√2 హోల్ స్క్వేర్. secant 45 ఎంత √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 1/2 + 2. 2.5 అంటే 2.5. 2.5 అంటే 2 కన్నా ఎక్కువే కదా. సో అంటే f(x) is always greater than or equal to 2. అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. tan theta is equal to -4/3 and theta does not belongs to Q2. theta ఇక్కడ లేదంట, సెకండ్ క్వాడ్రంట్లో లేదంట, ఎందుకంటే అక్కడ మైనస్ కదా tan ఇక్కడ పాజిటివే, ఇక్కడ పాజిటివే. అంటే ఖచ్చితంగా tan అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో అంటే tan అనేది theta వాల్యూ యాంగిల్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ గీసుకున్నట్లయితే ఇది 4, ఇది 3, ఇది 5 అవుతుంది. సో a² + b². సో a² + b² = c². ac² = ab² + b². సో హైపోటెనస్ పైథాగరస్ థియరం ప్రకారం ఇప్పుడు మనకేం కావాలి, sin theta కావాలి. సో sin theta = ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అయితే ఇప్పుడు మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో sin theta అనేది నెగిటివ్ అవుతుంది కనుక మైనస్ పెట్టాలి. సో 4/5 ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, వెంటనే 4/5 పెట్టకూడదు. ఫోర్త్ క్వాడ్రంట్లోని sin theta అనేది నెగిటివ్, సైన్ అనేది నెగిటివ్ వాల్యూ కనుక మైనస్ పెట్టాలి. మనకి ఏ వాల్యూ వచ్చినా ముందు మైనస్ పెట్టాలి. సో -4/5 అనేది థర్డ్ ఆప్షన్లో -4/5 ఉంది. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని చాలా ఈజీగా పెట్టచ్చండి. సో రేపు మనం కొత్త కాన్సెప్ట్ అంటే కాంపౌండ్ యాంగిల్స్ చూసుకుందాం. ట్రైగోనోమెట్రీలోని కాంపౌండ్ యాంగిల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ కూడా ఉంటాయి, చూసుకుందాం. సో ఈ రోజు ఎంత వీడియో అండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది, షార్ట్ కట్స్, ఈ టిప్స్, ఈ లాజిక్స్, ఈ ఎలిమినేషన్ మీద మీకు బాగా అర్థమైనట్లయితే, బాగా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సూపర్ సార్ మార్వెలస్ సార్, ఐ గాట్ ద లాజిక్స్, ఐ గాట్ ద మ్యాజిక్స్ అని కొద్దిగా మంచి కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో. రేపు మనం ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది, మంచి లాజికల్ బిట్స్ 10 బిట్స్ ఇస్తాను. ఆ 10 బిట్స్ మంచి లాజికల్ బిట్స్ ఎగ్జామ్ రాయండి. ఎవరైతే 20 వస్తే వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేది డిస్ప్లే చేస్తాను. మన గ్రూప్ కింద గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్, ఎగ్జామ్ ఇవన్నీ వస్తాయండి. కనుక కింద గ్రూప్ ఉంది. ఒకవేళ గ్రూప్లో జాయిన్ ఇష్టం లేదంటే కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాయండి. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్ రాసి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.